ఇలాంటి తాటాకు చప్పుల నాయకుల మాటలకు భయపడేటువంటి పరిస్థితి పార్టీ భారతీయ జనతా పార్టీ కాదనే విషయాన్ని ఈ సందర్భంగా మనవి చేస్తూ చివరగా ఈరోజు భారతీయ జనతా పార్టీ యొక్క 2025 ఈ సంవత్సరానికి సంబంధించినటువంటి డైరీ ఈరోజు మనము పబ్లిష్ చేసుకున్నాము. ఇది ప్రతి కార్యకర్త కూడా ఈ డైరీ పెట్టుకున్నట్లయితే అనేక విషయాలు పార్టీ సంబంధించినటువంటి మరి నాయకుల విషయాలు కావచ్చు, కార్యక్రమాల విషయాలు కావచ్చు, మన కమిటీలకు సంబంధించినటువంటి పెద్దల విషయాలు కావచ్చు, అందరి ఫోన్ నెంబర్స్తో సహా అద్భుతమైనటువంటి డాటా మరి ఇక్కడ పరమేష్ గారు గత అనేక రోజులుగా కష్టపడి ఈ డైరీకి రూపకల్పన చేసి మన పార్టీ ద్వారా కార్యకర్తల ముందు పెడుతున్నటువంటి విషయం మనం చూస్తూ ఉన్నాం. కాబట్టి ఈ డైరీ ఈ సంవత్సరం మరింతగా మంచి ముద్రణతో, మరింత వివరాలతో, మరింత అద్భుతంగా క్వాలిటీతో ఈ డైరీ తీసుకురావడం జరిగింది. నేను రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిగా నేను మన పరమేష్ గారికి మనస్ఫూర్తిగా అభినందనలు తెలియజేస్తా ఉన్నాను డైరీ రూపకల్పన చేసినందుకు. నిస్వార్థంగా గత అనేక రోజులుగా పార్టీ యొక్క క్రమశిక్షణ కార్యకర్తగా మీడియా విభాగంలో పనిచేస్తున్నటువంటి పరమేష్ ఈ యొక్క డైరీ తీసుకొచ్చారు. వారికి నేను అభినందనలు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఈ సందర్భంగా పార్టీ కార్యకర్తలందరూ కూడా ఈ డైరీని ఎప్పుడు తమ పార్టీ కార్యక్రమాల్లో ఏ జిల్లాకి వెళ్ళినా, ఏ మండలానికి వెళ్ళినా, ఏ సమావేశానికి వెళ్ళినా ఈ డైరీ ఎంబడి పెట్టుకొని ఎప్పటికప్పుడు ఈ డైరీలో వివరాలు రాసుకుంటూ ఈ డైరీ ద్వారా మరి అనేక భవిష్యత్ కార్యక్రమాలకు కూడా ఉపయోగించుకోవాల్సిందిగా నేను అందరినీ కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. రేపు మనకందరికీ తెలుసు, గత 7 సంవత్సరాలుగా భారత గణతంత్ర దినోత్సవం రోజు మన ట్యాంక్ బండ్ ఉన్నటువంటి నెక్లెస్ రోడ్లో భారతమాత ఫౌండేషన్ ఆధ్వర్యంలో భారత మాతకు మహారతి అనేటువంటి ఒక జాతీయ భావజాలంతో కూడినటువంటి కార్యక్రమం మనము గత 7 సంవత్సరాలుగా ఇది 8వ సంవత్సరం నిర్వహిస్తూ ఉన్నాం. మనము హారతి అనేది గంగా నదికి హారతిస్తాము. అనేక మంది దేవి దేవతలకు హారతులు ఇస్తుంటాం. కానీ ఈరోజు మనకు దేవి దేవతలతో పాటు ప్రకృతితో పాటు మనకు అమ్మగా కొలిచేటువంటి ఈ యొక్క భారత మాత ప్రపంచంలో ఏ దేశం కూడా ఈ యొక్క భారత భూభాగాన్నో లేకపోతే వాళ్ళ భూభాగాన్నో అమ్మగా కొలిచేటువంటి దేశం ఏది లేదు. కానీ స్వతంత్ర ఉద్యమంలోనే మహాత్మా గాంధీ గారు కావచ్చు, సుభాష్ చంద్రబోస్ కావచ్చు, లేక భగత్ సింగ్ కావచ్చు, అల్లూరి సీతారామరాజు కావచ్చు, అనేక మంది మహానుభావులు కూడా స్వతంత్ర ఉద్యమంలోనే భారత్ మాతాకు జై అనేటువంటి నినాదం ఈ భారతదేశంలోని మారుమూల గ్రామాలలో మారుమోగింది. భారత మాతకు జై అంటేనే ఇళ్లలో నుంచి లక్షలాది మంది ప్రజలు బయటకు వచ్చి స్వతంత్ర ఉద్యమంలో పాల్గొన్నటువంటి చరిత్ర మన భారతదేశ చరిత్ర. అందుకే అటల్ బిహారీ వాజ్పేయి గారు అన్నారు, భారతదేశము ఒక మట్టి కాదిది, భారతదేశం అంటే మనకు భారత మాతతో సమానము. ఏ జమీన్ కా తుక్కడా నయ్యే ఆయన అన్నాడు. ఆయన ఇది ఒక భూభాగము మాత్రం ఒక కాదు, ఇది మేము ఈ భూమిని, మా యొక్క భారతదేశంలో ఉన్న భూమిని అమ్మతో మేము కొలుస్తాము, మేము దీనికోసము పరితపిస్తాము, దీనికోసం అవసరమైతే ప్రాణాలు ఇస్తాము. మేము ప్రాణాలు ఇచ్చిన తర్వాత మా యొక్క అస్థికలు గంగా నదిలో కలిపితే ఆ అస్థికల దగ్గర చెవి పెట్టి వినిపిస్తే
మా అస్థికల్లో నుంచి కూడా భారత్ మాతాకి జయ అనే నినాదం వస్తుంది. నదిలో వెళ్తున్నటువంటి అస్థికలు కూడా ఎవరైనా చెవి పెట్టి వినిపిస్తే అస్థికల్లో నుంచి కూడా ఏ నినాదం వస్తుందంటే భారత్ మాతాకు జయ నినాదం వస్తుంది. అటువంటి దేశభక్తి గల స్ఫూర్తితో ఈరోజు భారత మాతకు మహాఆరతి ఇచ్చేటువంటి కార్యక్రమం దేశంలో మొదటిసారిగా మన హైదరాబాద్లో ప్రారంభించుకోవడం జరిగింది భారతమాత ఫౌండేషన్ ద్వారా. ఈ 26వ తేదీ భారత గణతంత్ర దినోత్సవం రోజు రిపబ్లిక్ డే సందర్భంగా సాయంకాలం 4 గంటలకు అద్భుతమైనటువంటి సాంస్కృతిక కార్యక్రమాలు, చివరకు భారతమాతకు మహారతి కార్యక్రమం ఉంటుంది. దాన్ని కూడా జయప్రదం చేయాల్సిందిగా జంట నగర ప్రజలందరినీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం.